రాజకీయ నాయకులకు మండలం ప్రకటించకు రాజకీయ నాయకులకు अमर है गांधी जी, अमर है गांधी जी, अमर है गांधी जी, अमर है गांधी जी। ప్రకటించాలి పెద్దలను వెంటనే గ్రామ ప్రజల ఐక్యత కావాలి గ్రామ ప్రజల ఐక్యత కావాలి गांधी जी अमर है, गांधी जी अमर है, गांधी जी अमर है, गांधी जी अमर है, गांधी जी अमर है। ప్రకటించాలి పెద్దలను వెంటనే ప్రకటించాలి పెద్దలను వెంటనే కావాలి ప్రజల ఐక్యత ఆధునిక పోతే మళ్ళీ అందరి పేర్లు ఇస్తారు లేదు మనమైతే మన పని చేస్తాం. ఇప్పుడు ఇంకెవరన్నా మాట్లాడి మనం అందరం కూడా అందరితో కలిసి అక్కడ దాకా నడిచిపోదాం, గాంధీ విగ్రహం ఇచ్చి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చున్నాం అని చెప్పేసి మనం చేస్తున్నాం. కాబట్టి ఇంకొక మాట్లాడే ఉంటే నిమ్మనుకోలే ఇదంతా పుట్టదు తెలుసు. ఇప్పుడు ఎందుకంటే మనము అందరూ పోతే బాగుండదు. ಇನ್ನಿಲ್ಲ ರುವ ಮತ್ತಿದೀಗ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಲ್ಲ. వర్ధంతి సందర్భంగా మనము మన వినతి పత్రము గాంధీ మాత్రమే అర్పిస్తాము. ఇంకా అతని ఆశీర్వాదంతో మనము చాలా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఐక్యత ఇంకా ముందు సాగాల. ఇప్పుడే మన సాధన కమిటీ సభ్యులు అజయ్ రెడ్డి గారు చెప్పారు, ఇంకా 9 మంది ఇచ్చినారు, ఇంకా డేస్ ఖాళీ ఉన్నామని. మీరు కొద్దిగా ఫ్రెండ్స్తో తర్వాత మీ అన్నదమ్ములతో అక్కపక్కన వాళ్ళతో అందరూ చెప్పి వర్తించి కొద్దిగా కరెక్ట్గా కానీ పుణ్యం కానీ అలాంటి దాని కానీ మీరు డేట్ వేయండి. వాళ్ళు యాడ్ చేయండి, వాళ్ళు ఉపయోగపడకండి. అందరూ వాళ్ళ ఆశ నెరవేరుస్తామని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి సభ్యులకి ఈ గాంధీ ట్రస్ట్ పరంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రకటించాలి अमर है गांधी जी, अमर है गांधी जी, अमर है गांधी जी, गांधी जी, ప్రకటించాలి పెద్దలను వెంటనే ప్రకటించాలి పెద్దలను వెంటనే కావాలి గ్రామ ప్రజల ఐక్యత గాంధీజీ ప్రకటించాలి పెద్దలను వెంటనే ఏదో ముఖ్యంగా కొంతమంది యువకులు దీన్ని బాగా చేస్తున్న రీల్స్ ప్రకారంగా చేయండి. ఆ టెక్నాలజీ మీకు తెలుసు, చేయమని మనకు
30వ రోజు 30వ రోజు రిలే నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు మన యువకులు. ప్రయత్నం మానవుడిది, ఫలితం దేవుడిది. మన చేతులు లేదు ఫలితం, ప్రయత్నం మాత్రం మనం మానవ చేతిలోనే ఉంది. ఈ యువకులు కూడా పెద్ద హరివాణం మండలం కావాలని కృషి చేస్తున్నారు. మంచి పట్టుదల ఉంది. మన యువకులకు, మన పెద్ద హరివాణం గ్రామ నాయకులకు, ఈ హరివాణ మండలాన్ని ఆశించే ప్రతి ఒక్క ప్రజలకు, ప్రజలు ఏదో ఒక రోజు మీ ఆకాంక్ష నెరవేరుతుందని గ్యారెంటీగా మన గ్రామ యువకులు మీ అభిలాషాన్ని నెరవేరుస్తారని నేను నమ్ముతూ రెండు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మన యువకులకు ధన్యవాదాలు. గ్రామ ప్రజల తొలగాలని పాట పాడినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. వినాయకుడు మనకు విఘ్నాలు తొలగించి మన మండలాన్ని జీవించలేని విధంగా ముందు కూడా వాళ్ళు భక్తి సేవ చేస్తారు. చిన్న ప్రకటన, ఇప్పుడు మనము గాంధీ ఉదయం సమర్పించినటువంటి కాఫీని ఆదంలో సబ్ కలెక్టర్కు, తహసీల్దార్కు ఈరోజు ఇవ్వడానికి కొంతమంది పోవాలని కోరుతున్నాను. ఇప్పుడు దాంట్లో సంతకం చేసి జిరాక్స్ చేస్తాము, అందరు కూడా పంపొచ్చు మనము. కాబట్టి ఈరోజు ఈ రెండు గాంధీనగర్ సబ్ కలెక్టర్కు, తహసీల్దార్ ఇద్దరికి ఇవ్వండి, ఆదాన్ని కొనుక్కో అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే అది మీరు రావాలా, తీస్తే బాగుంటుంది. నేను కూడా ఆదాన్ని పోతున్నా, కానీ మీరు ముందు అలా రమ్మంటే నేను వస్తాను. కానీ మీరు చేస్తే నాకు గర్వంగా ఉంటుంది. మీరు చేసి నేర్చుకోవాలని చెప్పి వస్తున్నా. నేను వేరే పని ఉంటాను, అక్కడ ఉంటాను. ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు అంటున్నా పని మీద వచ్చి కనీసం 4-5 మినిమం పోయి అక్కడ సబ్ కలెక్టర్కు, తహసీల్దార్ ఇద్దరికి, అంటే ఈ రెండు ఆయనే 1 కాప్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎంపీడీ కూడా ఇవ్వచ్చు. ఒక 10 కాపీలు తీసుకుని పోతే బాగుంటుంది చెప్పేసి మనకు ఇచ్చిన లెటర్ వాళ్ళకి అడ్రస్ రాసేది, తర్వాత అది ఇచ్చిన జిరాక్స్ కాపీ యాడ్ చేసేది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందు ప్రజల పద్ధతిలో సేవ చెల్లిస్తారని అమలు చేసుకుంటూ ఈ విషయంలో సహకరిస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు.